ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని కృపను బట్టి అందరూ మంచిగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. మీరు కూడా మీ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోనండి. మంచిగా అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారని కూడా అనుకుంటున్నాను. వాక్యం ధ్యానం చేసుకుందాం ప్రియారా. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నీవు నీతిగల దానిపై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండను, అదే దగ్గరకు రానే రాదు. శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభు ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందరు. ఇంతవరకు ఎవరైతే నీ జీవితంలో నిన్ను బాధిస్తూ మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా నిన్ను హింసిస్తూ, నిందిస్తూ, బాధిస్తూ ఉన్నారో వారికి మీదట నీకు దూరంగా ఉంటారు. వాళ్ళ వల్ల నీకు ఎలాంటి తొందర కలగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ముఖ్యంగా భీతి నీకు దూరంగా ఉండను. భీతి లేక భయము అనేది ఇక నీకు దూరంగా ఉంటుంది. ఇంతకాలం నువ్వు ఏ పరిస్థితులను బట్టి, ఏ యొక్క సమస్యలను బట్టి నువ్వు భయపడిపోతూ భీతితో నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావు. ఈ దినం ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇక మీదట ఆ భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదని చెప్పి ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు మరి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి ఎందుకంటే ఆయన మన ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. తన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మనం ఆయన బిడలము, ఆయన స్వకీయ సంపాద్యము, ఆయన సొత్తు. కాబట్టి ఆయన నిత్యం మనం కాపాడుతూ ఉంటాడు. క్షణమాత్రం మన మీద మరి కోపం చూపించినప్పటికీ, ఎందుకు అది కూడా మనం దిద్దుబాటు చేయటం కోసం తిరిగి మన మీద వాత్సల్యత చూపించే దేవుడు మన దేవుడు. యాకోబుతో పదే పదే ప్రభు చెబుతున్నాడు భయపడవద్దని. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే మొదటి వచనంలో చెప్తాడు, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు. అదేవిధంగా మరి 5వ వచనంలో చూస్తే భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరో చోట చూస్తే 44వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నా సేవకుడు నాకు యాకోబు నేను ఏర్పరచుకునే శూరును, భయపడకము, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదని అని చెప్పని ఇక్కడ యాకోబును ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదయకాలం ప్రభు మనతో కూడా మాట్లాడుతున్న మాట అదే. నువ్వు దేని గురించి భయపడద్దు, దేని గురించి చింతించొద్దు. నేను ఈ రక్షకుడను, నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి నీకు ఇక మీదట నేను ఇంతకాలం భయపెట్టిన భయం నీకు దరిదాపు కూడా రాదు. అది నీకు దూరంగా ఉంటుంది, భీతి, భయం అనేది అని చెప్పని ఇక్కడ భక్తుడు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. భక్తుడి యొక్క విశ్వాసం చూడండి, ఎంత చక్కగా చెబుతున్నాడు. యెహోవా నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతాను. దావీదు చెప్తున్న మాటలు ఇవి. నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నా కూడా నేను దేనికి భయపడను. నేను ఒంటరిగా లేను, ఎందుకంటే నాతో కూడా నువ్వు ఎల్లప్పుడూ ఉంటున్నావు. కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు నన్ను సురక్షితంగా నివసింపజేసే దేవుడు. కాబట్టి నేను దేనికి భయపడకుండా నేను ధైర్యంగా నిన్ను బట్టి ముందుకు సాగిపోతున్నానని చెప్పని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అక్కడే కాదు 23వ కీర్తనలో కూడా 4వ వచనం చెబుతున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయ్యందు, నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించడాన్ని వాక్యం సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనకున్నటువంటి భరోసా ఏంటి, ఎందుకు దేన్ని బట్టి మనం కీర్తన అక్కడ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడని మనం గమనించినట్లయితే, మరి 18వ కీర్తన 1వ వచనం 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. అంతగా దేవుని పైన తను ఆధారపడ్డాడు. కాబట్టి దేవుణ్ణి ఆయనకి బలముగా చేసుకున్నాడు. ఆయన నిత్యం దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుడే నాకు శైలం అంటున్నాడు, దేవుడు నా కోట అంటున్నాడు. కాబట్టి ఆయన రక్షించేదని నమ్మాడు.
ప్రభువుని విశ్వాసం ఉంచండి. ఆ ప్రభువుని ఆయన కేడంగా చేసుకున్నాడు, రక్షణ శృంగంగా చేసుకున్నాడు, ఉన్న దుర్గంగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన అన్ని పరిస్థితులకి ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి అంత ధైర్యంగా ప్రభుని బట్టి ముందుకు సాగిపోగలుగుతున్నాడు. పిల్లారా, ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మరి దావీదు వలె మనం ప్రభువు పైన ఆధారపడటం నేర్చుకొని, ఆయన మన శైలముగా మన కోటగా భావించుకొని మనం ఆయన్ని ఆశ్రయించినట్లయితే మనకున్న భయాలన్నీ తొలగించి, భీతి నుంచి విడిపించి ఆయన మనకి తోడుగా ఉండి మన చేయి పట్టుకుని ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. ఆ విధంగా ఉదయకాల సమయంలో ప్రభు కృపాసని వద్దకు వచ్చి ప్రభు సహాయంతో మనం ప్రభు యొక్క అడుగుజాడలో నడుస్తూ ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయామడన మా తండ్రి, నీ గణపాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా బ్రతుకులో మీరు అనుగ్రహించడం వారి యొక్క నూతనమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నువ్వు దేని గురించి భయపడొద్దని వాగ్దానం చేసే ప్రభా, నిజమే భయంలోనే తొలగించండి నాయన. భీతిని మాకు దూరంగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు. మా ఇంతకాలం మా జీవితాల మీద నిలబడి చేసిన ప్రతి ఒక్క భయము, భీతి యేసునామములో ఉదయకాలం దూరం చేసిన దైవికమైన సన్నిధి సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించండి. మీరు మాకు తోడుగా, అండగా, కొండగా, ఆశ్రయదుర్గంగా, మా శైలముగా, మా కోటగా, రక్షణ దుర్గంగా మీరుండి ప్రభా మమ్మల్ని నడిపించి నీ కృపలో భద్రపరచమని, ఈ దినమంతా నీ కృపా కాపుదల మాకు దయచేసి మేము చేయి పనులన్నింటిలో సఫలత దయచేయండి. వెళుతున్న మార్గాల్లో ప్రయాణాలను క్షేమం కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.